ఇక హైదరాబాద్ హుమయూన్ నగర్లో స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. కాలనీ సమస్యలేంటో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు స్థానిక ప్రజలతో కలిసి కాలనీలోని చెత్తను ఊడ్చారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొని సిటీని క్లీన్ సిటీగా మార్చాలని పిలుపునిచ్చారు డీజీపీ. ఇవాళ ఇక్కడ హుమాయూన్ నగర్ లొకాలిటీలో స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రామ్ గురించి మేమందరం ఇక్కడ వచ్చినాము. చాలా ఇక్కడ తిరుగుతుంటే చాలా సమస్యలు కూడా మాకు తెలుస్తున్నాయి. దీంట్లో ముఖ్యమైన సమస్యలు క్లీన్లీనెస్ కాక వాటర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. పాత లైన్స్ అన్ని జామ్ అయిపోయినాయి, కొన్ని పొల్యూట్ అయిపోతున్నాయి. మనుషులకి చాలా ఇబ్బంది అవుతుంది. దూరం నుంచి వాళ్ళు నీళ్లు తీసుకురావాల్సి వస్తుంది తాగడానికి. సో ఆ వాటర్ వర్క్స్ ఏఈ గారికి మేము ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎలక్ట్రిసిటీ తర్వాత పార్కింగ్ కూడా ఉన్నాయి. మేము పోలీస్ మ్యాన్ లాగా ఇక్కడ రావడం లేదు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒక పౌరుడు లాగా మేము వచ్చినాము. ఈ బాధ్యత హైదరాబాద్ ని క్లీన్ పెట్టడం మాది కూడా.